వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మామగారు సీరియల్ గురించి మాట్లాడుకుందాం. చెంగయ్య అయితే గంగాధర్ని తీసుకుని శరత్ బాబు దగ్గరికి వస్తాడు. శరత్ బాబు, ఇతనే నేను చెప్పిన కొత్త డ్రైవర్ అని అంటాడు చెంగయ్య. అప్పుడు శరత్ బాబు, గంగాధర్ నీకు డ్రైవింగ్ బాగొచ్చు కదా, నువ్వు బండి బాగా నడుపుతావు కదా అని అడుగుతాడు. అప్పుడు గంగాధర్, నాకు డ్రైవింగ్ బాగా తెలుసు సార్, నాకు డ్రైవింగ్లో అనుభవం చాలా ఎక్కువగానే ఉంది అని అంటారు. అదే సమయానికి గంగ అయితే ఇంట్లోంచి దేవుడి గదిలోంచి దేవుడికి హారతి ఇచ్చి హారతి ప్లేట్ తీసుకొని బయటికి వస్తుంది శరత్ బాబుకి హారతి ఇవ్వడానికి. అదే సమయంలో చెంగయ్య, గంగాధర్ అక్కడే ఉంటారని గంగకి తెలియదు. తర్వాత గంగ వచ్చి శరత్కి హారతి ఇచ్చిన తర్వాత చెంగయ్య దగ్గరికి వెళ్ళి చెంగయ్యకి కూడా హారతి ఇస్తుంది. ఆ సమయంలో గంగాధర్ అయితే ఒక సైడ్గా తిరిగి నిల్చుంటాడు. గంగాధర్ దగ్గరికి కూడా హారతి ప్లేట్ తీసుకెళ్ళి హారతి ఇస్తుంది. తర్వాత గంగాధర్ హారతి తీసుకున్న సమయంలో గంగాధర్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఒక 5 నిమిషాల మధ్య ఏం మాటలు ఉండవు. తర్వాత శరత్ బాబు ఇలా చెప్తాడు, గంగా ఇతనే మన కొత్త డ్రైవర్, నన్ను ఆఫీస్ తీసుకుపోవటానికి, పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళి ఇంటికి తీసుకురావడానికి జాయిన్ అయిన కొత్త డ్రైవర్, అతని పేరు గంగాధర్ అని చెప్తాడు శరత్ బాబు. గంగా సరేనండి, నాకు ఇంట్లో కొద్దిగా పని ఉంది అని చెప్పేసి తిరిగి చూస్తూ ఇంట్లోకి వెళ్తూ ఉంటుందన్నమాట. ఆ రోజు సాయంత్రం గంగాధర్ ఒంటరిగా నించొని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ సమయానికి గంగా అతని దగ్గరికి వెళ్ళి, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు గంగాధర్ అని అడుగుతూ ఉంటుంది. అంటే గంగా, అది నేను పని కోసం వచ్చాను అని చెప్తూ ఉంటాడు గంగాధర్. ప్లీజ్, ఫస్ట్ మీ నాన్న వచ్చాడు, తర్వాత నువ్వు వచ్చావు, ఇలా మీరు ఒకరు మార్చి ఒకరు రావటం నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అని అంటుంది గంగ. అప్పుడు గంగాధర్, గంగా ఒకప్పుడు నేను వస్తే నీ కళ్ళల్లో ఆనందం కనిపించేది, ఇప్పుడు నన్ను చూస్తే నువ్వు ఆశ్చర్యంగా చూస్తున్నావు, నీ కళ్ళు నన్ను ఆశ్చర్యంగా చూస్తుంది గంగ, నాకేమీ అర్థం కావట్లేదు అని గంగాధర్ చెప్తాడు. గంగాధర్, ప్లీజ్, మీకు పని కావాలంటే నువ్వు మీ నాన్న బయటికి వెళ్ళి పని చూసుకోండి, మా ఇంట్లో ఉండొద్దు, నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అని అంటుంది గంగ. అప్పుడు అసలు గంగాధర్ షాక్ అయ్యి ఒకసారిగా చూస్తూ ఉంటాడు. అయితే గంగ అసలు ఒప్పుకోదు. మీరు ఇంట్లో ఉంటే నేను ఒప్పుకోను, నేను శరత్ బాబుకి నిజం చెప్పాల్సి వస్తుంది అని అంటుంది గంగ. దూరం నుంచి చెంగయ్య ఇదంతా గమనిస్తూ ఉంటాడు. అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, దేని గురించి మాట్లాడుకుంటున్నారు, గంగ ఎందుకు గంగాధర్కి వార్నింగ్ ఇస్తుంది అని గమనిస్తూ ఉంటాడు. వినడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ ఏమీ వినిపించవు. తర్వాత గంగాధర్ కొద్దిగా ఆలోచించి, సరే గంగా, నేను నీకు ఒక నిజం చెప్పాలి అనుకుంటున్నాను, అసలు సుబ్రా ఎవరో నీకు తెలుసా అని అంటాడు గంగాధర్. అదే సమయానికి చెంగయ్య వచ్చి, ఏ గంగాధర్, ఏం మాట్లాడుతున్నావు అక్కడ, నువ్వు అసలు ఏం చెప్పబోతున్నావు, నువ్వు ఆలోచించి చెప్తున్నావా లేదా ఆలోచించకుండా చెప్తున్నావా, ఇటువంటి విషయాలు మనం ఇప్పుడు మాట్లాడుకోకూడదని చెప్పి అయితే గంగాధర్ నోరు మూసేస్తాడు చెంగయ్య. అప్పుడు గంగ, అసలు ఏం చెప్పబోతున్నావు గంగాధర్, ఏం చెప్పబోతున్నావు, అసలు మీ నాన్న ఎందుకు ఆపేస్తున్నాడు అని చెప్పి అడుగుతూ ఉంటుంది గంగ. అదే సమయానికి శరత్ బాబు కూడా అక్కడికి వస్తాడు. ఇంకా ఏంటి మీ ముగ్గురు ఇక్కడ గ్రూప్గా ఫామ్ అయ్యి మాట్లాడుకుంటున్నారు అనగానే అప్పుడు చెంగయ్య, ఏం లేదు శరత్ బాబు, అతను రేపు డ్రైవింగ్కి వెళ్ళాలి కదా, కొత్తగా జాయిన్ అయ్యాడు కదా, దానికోసమని అమ్మగారు గంగాధర్కి ఏ విధంగా డ్రైవ్ చేయాలి, అలాగే ఎన్ని గంటలకు రావాలి, ఎన్ని గంటలకు వెళ్ళాలి, పిల్లల్ని ఏ విధంగా డ్రాప్ చేయాలి, ఎంత జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి అని చెప్తూ ఉంది అయ్యా, అంతకుమించి ఇంకేం లేదు అని అయితే చెంగయ్య శరత్ బాబుకి చెప్తూ ఉంటాడు. తర్వాత భగీరథ కూడా వచ్చి, నాన్న ఏంటి వీళ్ళతో మాటలు, అమ్మ రా మనం ఇంట్లోకి వెళ్దాం, నాకు నిద్ర వస్తుంది అని చెప్పి అయితే గంగాని అలాగే శరత్ బాబుని తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతాడు భగీరథ. తర్వాత చెంగయ్య గంగాధర్ ఇలా అంటూ ఉంటాడు, నాయన ఏం చేస్తున్నావు నువ్వు, అసలు ఏం మాట్లాడిపోతున్నావు, నువ్వు ఇప్పుడే ఎవరికి ఏం నిజాలు చెప్పకు, మనకు కొద్ది రోజులు ఉండి ఇక్కడ గమనించాలి అసలు ఏం జరుగుతుందని. నిజంగా శరత్ బాబుకి గంగ భారీగా లేదు, కేవలం నటించడానికే ఇక్కడ ఉంది, నిజాలు తెలుసుకొని మనం శుభ్ర గురించి గంగకి చెప్దాం అని చెప్పి అయితే చెంగయ్య గంగాధర్ని తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతాడు. చూద్దాం ఫ్రెండ్స్, చెంగయ్య గంగకి నిజం చెప్తాడా లేదా, అసలు నిజం తెలిసిన తర్వాత శరత్ బాబు ఏం చేయబోతున్నాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ సీరియల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.